క్షవరం అయితే కానీ వివరం రాదంటారు. సరిగ్గా ఇప్పుడు జనసేన అధ్యక్షుడికి అదే పరిస్థితి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు ఏడాది గడిచిన పార్టీ గురించి అసలు పట్టించుకుంటున్న దాఖలు లేవు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద ఆయన శ్రద్ధ పెట్టిన ఆనవాళ్లు లేవు. గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఆయన పాత్ర చాలా నామమాత్రం. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కే ఆయన ఇస్తున్నటువంటి సమయం చాలా చాలా తక్కువ. పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. అప్పుడప్పుడు కార్యక్రమాలకు వచ్చిపోతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి ఇటీవల కార్యకర్తల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత తల బొప్పి కొట్టించినట్టుగా కనిపిస్తోంది. జనసేన శ్రేణుల్లో ఎదురవుతున్నటువంటి ఆగ్రహం పవన్ కళ్యాణ్కి తగిలినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జనసేన కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం 10 ఏళ్ళు కష్టపడినా అధికారం దక్కిన తర్వాత తమను కనీసం పిలిచిన పాపాన కూడా పోవడం లేదు అనే అభిప్రాయం చాలామంది జన సైనికుల్లో ఉంది. వీటన్నిటికీ తగ్గట్టుగానే సోషల్ మీడియాలో జనసేన శ్రేణుల పోస్టింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆఖరికి ఆ పార్టీ అధికార ప్రతినిధులు పిలిపిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలే కామెంట్లు పెడుతున్న స్థితి చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశ్చర్యకరమైనటువంటి లీకులు వదులుతున్నారు. జనసేన పార్టీ అధికారికంగా వదిలినటువంటి లీకుల ప్రకారంగా త్వరలో ఆ పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టబోతుంది. పార్టీ అభివృద్ధి కోసం శ్రద్ధ పెట్టి ముందడుగు వేయబోతుంది. పార్టీ కార్యకలాపాలను తిరిగి పట్టాలెక్కించబోతుంది. ఇది జనసేన పార్టీ ఇచ్చిన లీకుల సారాంశం. అంతేకాదు, ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న 21 నియోజకవర్గాలు తోడుగా మరొక 50 స్థానాల మీద దృష్టి పెట్టేందుకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో కూడా పార్టీ పుంజుకునేదానికి తగ్గట్టుగా కార్యక్రమాలు ఉండబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అందులో తొలి దశలో భాగంగా పార్టీ జిల్లాల వారీ అధ్యక్షుల నియామక ప్రక్రియ రాబోయే నెల రోజుల్లోనే పూర్తి చేయబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. వీటన్నింటికి తోడు సెప్టెంబర్ నుంచి జనసేన పార్టీ ఇంటింటికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదంతా అధికారికంగా జనసేన పార్టీ ఇచ్చిన లీకుల సారాంశం. త్వరలోనే జనసేన పార్టీ కూడా కూటమిలో ఉంటూనే సొంతంగా బలపడే ప్రయత్నం కూడా చేయబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇన్నాళ్ళుగా ఎందుకని నిర్లక్ష్యం చేశారు? ఎందుకని పార్టీ మీద కనీసం కూడా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు? ఇప్పుడు కార్యకర్తల నుంచి ఆగ్రహం వచ్చిన తర్వాత, కార్యకర్తలు తమ మనోభావాల్ని సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించిన తర్వాత ఇప్పుడు అధిష్టానం దిగొచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు అయినా కానీ లీకులకు మాత్రమే పరిమితం అవుతారా? నిజంగానే చెప్తున్నట్టుగా సెప్టెంబర్ నుంచి జనసేన పార్టీ గడప గడపకు తిరిగే కార్యక్రమానికి పూనుకుంటారా? 21 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మరొక 50-60 స్థానాల మీద దృష్టి పెట్టి అక్కడ కూడా శ్రద్ధగా పార్టీని పుంజుకునే దిశలో ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా ఆ పార్టీ అధిష్టానం అసలు పార్టీ గురించి పట్టించుకోవడం, పార్టీ కార్యకర్తలను కనీసం పిలిచి పలకరించడం ఇలాంటి ప్రయత్నం జరగకపోవడంతో వాళ్ళందరిలో పెరుగుతున్నటువంటి నైరాశ్యానికి తగ్గట్టుగానే ఇలాంటి సందేహాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. మరి నిజంగా జనసేన పార్టీ కార్యక్రమానికి పూనుకుని కార్యకర్తల్లో ఉత్తేజం తిరిగి మళ్ళీ నింపుకుని మళ్ళీ పట్టాలెక్కే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ ఎదుగుదలకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే మార్గం సుగమం అవుతుంది. లేదంటే మాత్రం సేజేతుల పార్టీని తమకు తామే దిగజార్చుకున్న స్థితి దాపురిస్తుందని చెప్పొచ్చు.